5 రోజులైనా సహస్ర హత్య కేసులో మిస్టరీ వేళ్లేదు. ఇవాళ కూకట్పల్లిలో విచారణకు హాజరయ్యారు తల్లిదండ్రులు. కుటుంబంలో ఎవరిపైన తమకు అనుమానం లేదని అంటున్నారు సహస్ర తల్లి. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్న సహస్ర తండ్రి కృష్ణ విచారణకు సహకరిస్తున్న హంతకుల్ని పోలీసులు పట్టుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. సహస్ర తండ్రిపై అనుమానం కరెక్ట్ కాదంటున్నారు పెదనాన్న. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని తన తమ్ముడు ఎందుకు చంపుతాడని ప్రశ్నిస్తున్నారు పెదనాన్న. ఇప్పటికే 4 అనుమానితుల్ని ప్రశ్నించిన పోలీసులు నిందితుల్ని పట్టుకోలేకపోతే సూసైడ్ చేసుకుంటానంటున్నారు తల్లి. తమను పదే పదే విచారణకు పిలవడంపై తల్లి అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సహస్ర తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులవుతున్నా బాలిక హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సహస్ర తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ఆమె తల్లి రేణుక. మేడం వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పట్లేరు? నేను ఏం చేయాలి? సమాధానం చెప్పట్లేదు. నేను ఈరోజు ఈయనే కాల్చుకొని చచ్చిపోతాను. నిజంగా చెప్తున్నాను మేడం. నాకు ఓపిక చచ్చిపోతుంది మేడం. అసలు ఏం తేల్చట్లేరు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేరు. ఎన్ని రోజులు తిరగాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? చీటికి మాటికి పిలుస్తున్నారు. ఏమైనా హాలిడేస్ ఇచ్చారు అసలు? అంటే ఎవరికైనా గొడవలైనా ఉన్నాయా? కేవీ స్కూల్ హాలిడేస్ ఉన్నాయా లేవా అని ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎవరికైనా ఎవరికి మాకా ఎవరితో పెద్దవాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా మీకు? లేవు మేడం. ఎవరైనా మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అనుమానం ఎవరి మీద అనుమానం లేదు. నాకు కావాలి, న్యాయం కావాలి. మీరు దొరకబట్టండి మేడం. ఇన్ని రోజులు అవుతుంది, అసలు ఏ క్లూస్ లేవు, ఏం లేవు. అసలు ఎట్లా తిరగాలి చెప్పండి? నాకు నీసించి నేను చచ్చిపోయేటట్టున్నా. అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మీరు సహస్రాన్ని ఒక్కదాన్ని ఉంచేసి వెళ్తూ ఉంటారా? ఎప్పుడు వెళ్తాం? అబ్బాయిని కూడా ఉంచేసి వెళ్తాం. అడగండి. ఫైనల్గా ఏం చెప్తారమ్మా? ఏం చెప్పలేను మేడం, పోలీసులే చెప్పాలి ఫైనల్. గంత ఘోరం ఎట్లా చేస్తారు మేడం? అది నాకు తెలుస్తలేదు. అసలు ఏం కక్ష ఉంది? మాకైతే ఏం తెలియదు. చంపినోడికే తెలియదు. ఆ చంపినోడిని పట్టుకుంటేనే కదా. అదే నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకు, ఏం చేశామని. ఆ చంపినోడిని కనిపెట్టాలి. వీళ్ళు కనిపెడితేనే నేను అడుగుతా ఆయనని. ఏం క్లూ ఇవ్వట్లేదు, నాకు ఏం చెప్పట్లేరు. ఇక్కడ అక్కడనేమో ఇల్లు లాక్కుంది. అసలు ఎక్కడ ఉండాలి మేడం? ఎక్కడ ఉండి రమ్మంటున్నారు. సహస్ర హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తండ్రి. ఉదయం తాను షాపులకు వెళ్లే ముందు హత్య జరిగిన తర్వాత చుట్టుపక్కల ఎవరో లేనని అనుమానం వ్యక్తం చేశారు. చంపుకునేంత గొడవలు తనకు ఎవరితో లేవన్నారు సహస్ర తండ్రి. అర్థమవుతలేదు. దేవుడు కూడా కనికనిస్తలేరు మాకు. ఈ కడుపు మంట ఎవరికి అర్థమవుతుందో ఏం అర్థమవుతలేదు మేడం. కానీ తొందరగా దొరకాలని దేవుని కూడా కోరుకుంటున్నాను. అతన్ని చూడాలి, నేను చూసి అడగాలి. ఎందుకు చంపాలనుకుంటున్నావు నువ్వు? ఏంది ఆ పగేంది? నా మీద పగనా, నా కూతురు పైన పగనా? ఏ విషయంలో చంపినావు నువ్వు? ఎవరైనా చంపిపిస్తుర్రా? ఏమైనా ప్లాన్ చేసి చంపిర్రా? ఎప్పటి నుంచి నా మీద పగ పెట్టుకురు మీరు? అది అడగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకేం లేదు. అతన్ని చూసి నేను అడగాలి. అదొకటే. నేను పోలీస్ వాళ్ళకు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళని కల్పియండి, నాకు ఆయనను కల్పియండి. కల్పిస్తేనే నాకు నా మనసుకు శాంతి ఉంటుంది, నా పాపకు శాంతి ఉంటుంది. ఇంతగా చంపుకునేంత గొడవలు లేవు మేడం నా దగ్గర. అసలు లేవు. ఇంత పెద్దగా చంపుకునే గొడవలు ఎవరితో కొట్లాడినా నేను ఎవరితో కొట్లాడలే నాకు తెలిసి. అక్కడ ఎవరు కనిపించలేరు మేడం. అదే రోజు నాకు అదే షాకింగ్లో నేను అదే ఉన్నా. ఇదేంది ఎవ్వరు కనిపించట్లేదు ఇక్కడ అని చెప్పి నేను షాకింగ్లో ఉన్నా. ఆ రోజు నాకు జరిగిన విషయం అది. ఎవ్వరు కనిపించట్లేదు అక్కడ. ఆ టైంలో 1 అవర్ ముందు కనిపిస్తలేరు, హాఫ్ అన్ అవర్ ముందు కనిపిస్తారు. నేను వెళ్ళేటప్పుడైతే ఎవరు కనిపిస్తలేరు. సహస్రను తండ్రే చంపాడంటూ చేస్తోన్న ఆరోపణలను బాలిక పెదనాన్న తప్పుబట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని కన్నతండ్రి ఎందుకు చంపుకుంటాడని ప్రశ్నించారు. ఆయన కన్నతాన్ని ఎందుకు చేసుకుని అల్లారు ముద్దుగా వేయించుకున్నాడు, ఎందుకు చంపేస్తాడు? అది అవసరం లేదు. ఓడో ప్లాన్ చేసి ప్రీ ప్లాన్ చేసి రిక్కీలాగా చేసి ఎవరు లేని టైంలో ఓనర్గా లేడు, కింద లేరు, పైన పేర్లో ఒక్క సంజయ్ అంటూ అంటున్నాడు చెప్తుంది. కానీ రైటా రాంగ్ మన ఫిజికల్గా తెలియదు. మన కక్షలు ఉన్నాయా? షాప్ కాడ కక్షలు ఉన్నాయి, ఇంటికాడ కక్షలు అంటే ఏం లేదన్న. నాకు ఇంతవరకు ఎవరితో కొట్లాడలేదు, చేయలేదు. నాకేం కక్ష ఉంటుంది? నేను పొద్దున పోతే రాత్రి వస్తే సంపాదించుకుంటాం, మనం బతుకుతాం. మాకేం కక్ష లేదా అంటున్నాను. ఇంటి చుట్టుపక్కల ఎవరు వాళ్ళని గిరిచిన గారు వచ్చేటట్లు లేరు. అట్లా ఉన్నారు మా వాళ్ళు. అది అడ్వాన్స్ చేసుకొని వాళ్ళు దాన్ని తీసుకొని చంపేసిన పిల్లని కావాలని వాంటెడ్గా. ఏం సార్ ఏమైంది సార్? తలకాయ తీసేసిన కేసు కూడా మీరు కేసు కనిపెడతారు. ఈ చిన్న పిల్లని కనిపెట్టాలంటే క్లూ దొరికితలేదు, ఇంతవరకు నత్తి పట్టుకొని తిరుగుతున్నా అంటారు. అదేం సమాధానం నాకు అర్థమైంది. పోలీసు సహస్ర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతోంది? సహస్ర ఇంటి దగ్గర పరిస్థితి ఏమిటి? మా స్పెషల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు.
చిన్నారి సహస్ర హత్య కేసులో మర్డర్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. 5 రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులతో పాటు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించారు పోలీసులు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఇదే గదిలో చిన్నారి సహస్రను అత్యంత దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు. అంతేకాకుండా సహస్ర తల్లిదండ్రుల స్టేట్మెంట్ ను సైతం కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 5 రోజులు అవుతున్నా కూడా ఎక్కడా క్లూస్ ని వదిలేకుండా చాలా తెలివిగా వ్యవహరించారు నిందితులు. అంతేకాకుండా చిన్నారి మీద దాదాపు 20కి పైగా కత్తిపోట్లను గుర్తించారు. ఒక్క మెడ భాగంలోనే దాదాపు 14కు పైగా కత్తిపోట్లు ఉన్నాయి. ఇక పొట్ట భాగంలో కూడా దాదాపు 7కు పైగా కూడా కత్తిపోట్లను గుర్తించారు. అత్యంత దారుణంగా చిన్నారి సహస్ర మీద ఉన్నటువంటి కక్షతో ఇది చేశారా, లేదు అంటే తల్లి ఆరోపిస్తున్నట్లుగా కొంత పెద్దవాళ్ళ గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, ఇంతటి దారుణానికి ఒడిగడతారన్న దానికి సంబంధించి ఆమె చేసినటువంటి మాటల్లో కూడా ఆ రకంగా పెద్దల మధ్య ఉన్నటువంటి గొడవలో భాగంగా ఈ హత్య జరిగిందా, కారణాలు ఏంటి అనే దాని మీద మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఇంటికి సంబంధించి సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు కాలనీలో ఒకటే ఒక సీసీ కెమెరాకి సంబంధించి అక్కడ నిందితులకి కొంత క్లూస్ మాత్రమే లభించాయి. అంత క్లియర్ కట్ క్లూస్ కూడా లేవని చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులకి ఈ కేసు ఒక సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అటు సీసీ కెమెరాలకు సంబంధించి కావచ్చు, అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళు వివరాలను తెలుసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా అనుమానంగా ఉన్నటువంటి కొన్ని మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఈ ట్రాకింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ 5 రోజులు గడుస్తున్న నిందితుల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కూడా ఒకవైపు సహస్రను హత్య చేసింది ఎవరు అనే దానికి సంబంధించి మాత్రం ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతూ ఉంది. అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.